చూడండి, in a hotel 960 students have a food. ఓకేనా, ఒక హోటల్లో 960 స్టూడెంట్స్ కి ఫుడ్ ఉంది ఫర్ 40 days. ఓకేనా, అంటే ప్రాబ్లం 1 లో 960 స్టూడెంట్స్ ఫర్ 40 days ఫుడ్ ఉంది, అంతే కదా. ప్రాబ్లం 2 లో tell how many days will this serve for 1200 students. అంటే ఇక్కడ 1200 స్టూడెంట్స్, బట్ ఎన్ని డేస్ అనేది చెప్పలేదు. ఎక్స్ ఇది, ఓకేనా, ఎన్ని డేస్ అనేది చెప్పలేదు, బట్ ఇది రెండు కూడా ఈక్వల్ చేయాలి. ఓకేనా, అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం ఎలా చేస్తామంటే చూడండి, 960 స్టూడెంట్స్ ఇంటూ 40 డేస్ కదమ్మా, అప్పుడు 1200 స్టూడెంట్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవాలన్నమాట. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా, అప్పుడు 0కి 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 పోయాలి. ఓకేనా, 4 1 జా 4 3 జా 3 1 జా 3 3 జా 3 2 జా. ఓకేనా, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత 32 డేస్. వచ్చిందా, ఎలా చేయాలి అర్థమైందా? ఓకేనా. 46 ప్రాబ్లం చూడండి, ద యావరేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఇన్ 15 years. యావరేజ్ 46 problem, the average of the 20 students of a class in 15 years. 15 years. Yes, if the teacher also included, it become the average of 16 years. What is the age of the teacher? Adana, actually average of the 20 students of the class అనేటువంటిది ఎంతమ్మా, 20 స్టూడెంట్స్ క్లాస్ స్టూడెంట్స్ ది యావరేజ్ ఏజ్ అంతా 15 years. అయితే ప్లస్ అంటే టీచర్ కూడా ఇంక్లూడ్ చేశారు, అంటే 21 స్టూడెంట్స్ 21 పర్సన్స్, అప్పుడు టీచర్ కూడా ఇంక్లూడ్ చేస్తే యావరేజ్ ఏజ్ ఎంత వచ్చిందమ్మా 16 years. ఓకేనా, అంటే అప్పుడు వాట్ ఈస్ ద టీచర్ ఏజ్, వాట్ ఈస్ ద what is the age of the teacher age మనకు కావాలి, అదేనా. అయితే యాక్చువల్లీ యావరేజ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీ, టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ 21 వచ్చేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎంత 15 కదా. ఇప్పుడు ఇందులో మొత్తం అంతా ఏజ్ మనకు కావాలనుకుంటే 20 into 15 చేయాలి. 20 15 ఎంత 300. ఓకేనా, 300 వచ్చింది నంబర్. అయితే ఇందులో టోటల్ ఆఫ్ మనకు కావాలనుకుంటే 21 into 16 చేయాలి. 6 1 జా 6 6 2 జా 12 1 1 1 2 6 3 3 336. ఓకేనా, ఇక్కడ ఎంత వచ్చింది 21 into 16 ది ఎంత 336. రిమైనింగ్ ఏజ్ క్యాలిక్యులేషన్ మనం చేసుకుంటే 36 అనేది కూడా యాడ్ అయింది. ఏజ్ అంతే కదమ్మా, ఏజ్ 36 టీచర్ ఏజ్. అదేనా, ఇలా మనం చూసుకోవాలన్నమాట 36. ఓకేనా, నెక్స్ట్ 47 ప్రాబ్లం. 47 ప్రాబ్లం చూడండి, which of the following is correct? Which of the following is correct? 47 ఇచ్చాడు. ఆప్షన్ ఏ మనం చూస్తున్నాం, 0.2 of 500. ఆప్షన్ బి 0.2 of 400. ఆప్షన్ సి 0.5 is equal to 1/5. ఆప్షన్ డి 0.05 is equal to 1/5. అదేనా, ఇది ఈక్వల్ టు ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే 0.6 into 0.6 of 1500 is equal to 0.05 of 1600. ఓకేనా, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అందో మనం చెప్పాలి. అదేనా, 0.05 1/5 అవుతుందా అంటే చూడండి, ఆప్షన్ డి నేను చేస్తున్నాను. అంటే 1/5 ని మనం ఎలా రాయొచ్చు, 1/5 0.0.5 2 10. ఇక్కడ 0.2 వస్తుంది, ఇక్కడ 0.2
అంటే ఇది కాదు. అదేనా? నెక్స్ట్ 0.5 1/5 అవుతుందా? 1/5 యాక్చువల్ 0.2 అవుతుంది కదా, ఇది కాదు. 1/5 అనేది 0.2 అవుతుంది కదా, ఇదే కదా అయింది. సో అది కాదు. ఇప్పుడు ఇది బి 0.2 ఆఫ్ 400, 0.05 ఆఫ్ 6 అదే 1600 అనేటువంటిది అవ్వదు. ఎందుకు చెప్పనా? ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే అది అవ్వదు. 0.2 ఉంది, 0.5 ఉంది. పోనీ ఓకే, ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ 4 చార్జ్ చేస్తే 4 4 1600 ఇది ఓకేనా. మరి ఇక్కడ 4 చార్జ్ చేస్తే 4 2 8 రావాలి, ఇక్కడ రాలేదు. ఇప్పుడు ఇది కూడా అవ్వదు. 0.2 ఆఫ్ 0.500 ని 3 చార్జ్ ఇది మల్టిప్లై చేస్తే 2 3 3 5 1500 ఓకేనా. సో ఇది ఈక్వల్ అవుతుంది. అర్థమైందా మీకు? అర్థమైందా? అలా కూడా మనం చూసుకోవాలి అక్కడ ఓకేనా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ చూడండి 48 ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ 2 square plus 3 cube plus 2 power 4 plus 2 power 5 will be option A 15, option B okay 2 cube, option C 28, option D 60. అర్థమా? ఇప్పుడు ఎంత అయింది? 2 square అంటే 4, 2 cube అంటే 8, 18 16 వచ్చింది. 16 2 ఎంతమ్మా? 32. ఇప్పుడు 30 40 50 60 కలిపితే 60 వచ్చింది. అదేందా? యాడ్ చేయండి కావాల్సి 60 వస్తుంది. చేయాలి. 28 ఎందుకు వేసావమ్మా? సార్ నేను 2 power of 2 ని ప్లస్ గా చేస్తాను సార్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? 49. వాట్ విల్ బి ద పెరిమీటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఎప్పుడైనా ఫిగర్ ఇచ్చారనుకోండి, ఇలా చూడండి, ఇది ఒక ఫిగర్ ఓకేనా. ఇలా ఇచ్చారనుకోండి, ఇది 10 మీటర్స్ ఓకేనా, ఇది 5 మీటర్స్, ఇది 3 మీటర్స్, ఇక్కడ ఇది 2 మీటర్స్, ఇది 10 మీటర్స్. సార్ మళ్ళీ మాకు ఇది ఇవ్వలేదు కదా అంటే ఇక్కడ కూడా 5 మీటర్స్ ఉన్నట్టు. ఆప్షన్ ఏ చూద్దాం ఫస్ట్. ఆప్షన్ ఏ ఎంత? 60 మీటర్స్. ఆప్షన్ బి 75 మీటర్స్. ఆప్షన్ సి 135 మీటర్స్. ఆప్షన్ డి నన్ను. ఇప్పుడు సింపుల్ గా మనం ఇదంతా ఏం చేయాల్సింది లేదు ఓకేనా. చూడండి 10 + 10 ఎంత అమ్మా? 20 + 10 ఇక్కడ ఎంత ఉందంటే ఇక్కడ అంత ఉన్నట్టు కదా. మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 ఉన్నట్లుగానా, ఇక్కడ 5 ఉన్నట్లుగానా, ఇక్కడ 5 ఉన్నట్లుగానా. అర్థమైందా? సో ఇప్పుడు 10 + 10 ఎంత? 20 + 10 30 + 10 40 + 10 50 + 2 3 ఎంత? 55 వచ్చిందా? చూడండి ఇక్కడ ఇంక ఇది ఒగ్గిస్తాంగా, ఏరే ఒగ్గిస్తాంగా, ఒగ్గిస్తామా లేదా? ఇప్పుడు ఇది టోటల్ గా 10 అయితే, ఈ 2 ఏరియాలు తీసుకుంటే రిమైనింగ్ ఈ 2 ఏరియాలు మనకు 5 అయితే ఈ 3 కలిపి ఎంత అవుతుందిరా? 5 అంతే కదా. అర్థమైందా మీకు? అది టోటల్ 10 కదా. 10 అయితే ఇందులో 5 కదా తీసుకున్నాం. ఇదే సేమ్ లైన్ లో ఇక రిమైనింగ్ 3 ఉంది కదా, 3 కలిపి ఎంత? ముందెంత అయింది? 55. ఇప్పుడు ఎంత? 60. అర్థమైందా? అలా మనం చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా మనం నంబర్స్ కౌంట్ చేసుకొని వేసిస్తాయి.